కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగముండదన్నావు, కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగముండదన్నావు. డబ్బు క్యాలెండర్ అన్నావు, డబ్బు క్యాలెండర్ అన్నావు. 2 లక్షల కొలువులన్నావు, డబ్బు క్యాలెండర్ అన్నావు. 2 లక్షల కొలువులన్నావు. జగలాగు పోస్టులన్నీ భర్తీ చేస్తానన్నావు. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తానన్నావు. ఎంత ఇస్తానడు? 4,000. మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. గదకెక్కినాక నువ్వు, గదకెక్కినాక నువ్వు మాకు తెడ్డు చూపినావు, గదకెక్కినాక నువ్వు మాకు తెడ్డు చూపినావు. రేవంత్ రెడ్డి మామ, ఓ రేవంత్ రెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ నీ పరుగు పోయే మామ, అయ్యయ్యో రామ రామ నీ పరుగు పోయే మామ. నెక్స్ట్ టైం మీటింగ్ లో మొత్తం మంచిగా చూపిస్తారు. థ్యాంక్ యూ. కానీ లాస్ట్ కు రాచరికం కత్తి మీద నెత్తుర్లాహారమా, దొరవారి గడులలో నడిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస పూటాలకు ఆరిపోయిన ప్రాణమా అని చెప్పని అనుకుంటా తిరిగినవు. ఇప్పుడు పూటాలకు ప్రాణాలు ఆరిపోదు. మన లోపడున్నటువంటి ఐడియాలజికల్ మిలిటెన్సీని మన గుండెల లోపల లేపి మన ప్రజలను చైతన్యవంతులు చేసి దాన్ని ఓటు చైతన్యము ఓటు రూపంగా మార్చి ఈ లుచ్చాల పండుగ పవిత్రమైనటువంటి తెలంగాణ అసెంబ్లీలో భవిష్యత్తులో కూర్చొని చేసేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్న. జోహార్ తెలంగాణ వీరులకు. కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగముండదన్నావు, కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగముండదన్నావు. డబ్బు క్యాలెండర్ అన్నావు, డబ్బు క్యాలెండర్ అన్నావు. 2 లక్షల కొలువులన్నావు, డబ్బు క్యాలెండర్ అన్నావు. 2 లక్షల కొలువులన్నావు. జగలాగు పోస్టులన్నీ భర్తీ చేస్తానన్నావు. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తానన్నావు. ఎంత ఇస్తానడు? 4,000. మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. గదకెక్కినాక నువ్వు, గదకెక్కినాక నువ్వు మాకు తెడ్డు చూపినావు, గదకెక్కినాక నువ్వు మాకు తెడ్డు చూపినావు. రేవంత్ రెడ్డి మామ, ఓ రేవంత్ రెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ నీ పరుగు పోయే మామ, అయ్యయ్యో రామ రామ నీ పరుగు పోయే మామ. నెక్స్ట్ టైం మీటింగ్ లో మొత్తం మంచిగా చూపిస్తారు. థ్యాంక్ యూ. కానీ లాస్ట్ కు రాచరికం కత్తి మీద నెత్తుర్లాహారమా, దొరవారి గడులలో నడిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస పూటాలకు ఆరిపోయిన ప్రాణమా అని చెప్పని అనుకుంటా తిరిగినవు. ఇప్పుడు పూటాలకు ప్రాణాలు ఆరిపోదు. మన లోపడున్నటువంటి ఐడియాలజికల్ మిలిటెన్సీని మన గుండెల లోపల లేపి మన ప్రజలను చైతన్యవంతులు చేసి దాన్ని ఓటు చైతన్యము ఓటు రూపంగా మార్చి ఈ లుచ్చాల పండుగ పవిత్రమైనటువంటి తెలంగాణ అసెంబ్లీలో భవిష్యత్తులో కూర్చొని చేసేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్న. జోహార్ తెలంగాణ వీరులకు. మొదటి నుండి 29 జీవో 1